పైన పెద్దలకు కార్యక్రమానికి హాజరైన మేధావులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ వర్గీకరణ కోసం అనే కంటే వర్గీకరణ అమలు కోసం అనేది బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వర్గీకరణ అయిపోయింది మన దృష్టిలో. వర్గీకరణ అయిపోయింది. ఆ వర్గీకరణ అయిపోయినటువంటి ఉత్సవాలను కూడా జరుపుకున్నాం. కాబట్టి మనం వర్గీకరణ అమలు కోసం మన పోరాటం ఇప్పుడు. వర్గీకరణ అమలు కోసం పోరాటం ఎవరిపైన అంటే ప్రభుత్వం పైన పోరాటం. ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పి అసెంబ్లీలో స్పష్టంగా చెప్పింది కాబట్టి అమలు చేస్తలేదు కాబట్టి పోరాటం. ఎందుకు అమలు చేస్తలేదు అంటే ప్రభుత్వంలో ఆ వైపున అంటే మాలల వైపున ఉండబడేటువంటి నాయకులు ఈ ప్రభుత్వాన్ని బెదిరించే స్థాయిలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మాలలే బెదిరించగలుగుతారా? ఈ ప్రభుత్వాన్ని మాలలు మాత్రమే నడుపుతున్నారా? మాలలను కూడా బెదిరించేటువంటి శక్తి మిగతా అందరికీ లేదా అని చెప్పి నిరూపించాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రజా సంఘాలుగా నాయకులుగా మన పైన ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. రెండోది చాలా ఇక్కడనే చూస్తున్నాం. అటువైపున విమలక్క ఉంది, ఇటువైపున నేనున్నా. నేను 100% రైటిస్ట్ని, విమలక్క అటు 100% లెఫ్టిస్టు, ఉద్యమాలు నన్ను వ్యతిరేకించేటువంటి వ్యక్తి. మధ్యన ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ అక్క చెప్తుంది ఇది అమలు జరగాలి అని చెప్పి, నేను చెప్తున్నా ఇది అమలు జరగాలి అని చెప్పి. అంటే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు, డిస్ప్యూట్స్ కూడా ఇక్కడ ఏం లేవు. అందరూ అట్నుంచి లెఫ్ట్ టు రైట్ అందరూ కూడా ఇది అమలు జరగాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇంత చెప్తుండగా కూడా, ఇంతమంది చెప్తుండగా కూడా జనాభా పరంగా, సంఖ్యాపరంగా, ఓటర్ల పరంగా అత్యధికంగా ఇక్కడ మాదిగల శాతం ఎక్కువగా ఉన్నా కూడా ఎందుకని చెప్పి వాళ్ళు అడ్డుపడతా ఉన్నారనేది మనం స్పష్టంగా ఆలోచన చేయాలి. రాజకీయంగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, రాజకీయంగా మీరు తక్కువ ఉన్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంకో మాట చెప్తామన్నా, వాళ్ళు మహాసభ పెట్టి మేము మాలలకేం వ్యతిరేకం కాదు. ఆ సభలో చెప్పిండ్రు ఇంజనీర్లం మేమే, డాక్టర్లం మేమే, ఇరిగేషన్ ఇంజనీర్లు మొదలు పుట్టింది మాలల నుంచే, విజ్ఞానం అంతా మా దగ్గరనే ఉందని. మేము కూడా అదే చెప్తున్నాం. విజ్ఞానం అంతా మీ దగ్గరనే ఉంది, డబ్బు మీ దగ్గరనే ఉంది, చదువు మీ దగ్గరనే ఉంది. కాబట్టి అనగారి డప్పు కొట్టుకొని చెప్పులు కుట్టుకునేటువంటి మాదిగల దగ్గర ఏం లేదని చెప్పి మీరే అంగీకరించారు. కాబట్టి ఈ లేనోడికి మద్దతు చేయమని చెప్పి కూడా వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మన దగ్గర ఉన్నది. రెండో మాట చెప్తా ఉన్నా, ఇవాళ వాళ్ళు అడుగుతా ఉన్నారు అన్ని మేమే చేసినాం, అన్ని మాకే ఉన్నప్పుడు లేనోడికి ఇయ్యి. సరే ఇవన్నీ పక్కకు పెడదాం. కోర్టు కూడా తీర్పిచ్చింది. మనకు సమాజంలో ఒక న్యాయం, ధర్మం అనేటువంటి 2 అంశాలు ఉంటాయి. మరి సార్ ఇక్కడ చెప్పిండు న్యాయం. కోర్టు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. న్యాయం ఏంటంటే 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్న ఐఏఎస్ చదువుకొని బాగా సంపాదించుకున్నాడు, తమ్ముడు ఊళ్ళోనే వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఆ ఉండేటువంటి 10 ఎకరాల భూమి వస్తే తమ్మునికి సగం, అన్నకు సగం ఇవ్వాలని చెప్పి న్యాయం చెప్తుంది. తమ్మునికి లేదు కాబట్టి కొంచెం ఎక్కువ అని చెప్పదు. కానీ ధర్మం అట్లా చెప్పది. ధర్మం ఏం చెప్తాంటే నువ్వు సంపాదించుకున్నావు కదరా, నువ్వు చదువుకున్నావు కదరా, నీ దగ్గర ఎక్కువన్నది కదా, లేనోనికి జరంతి అని చెప్పి ధర్మం చెప్తుంది. కానీ ఇక్కడ న్యాయము, ధర్మము 2 కూడా మాదిగలకు జరగాల్సినటువంటి, మాదిలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భంలో కూడా ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తలేదంటే ఈ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం పైన పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఉనికించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం కూడా అమలు కోసం పోరాటం చేద్దాం. ఈ అమలులో భాగంగా ఎంఆర్పీఎస్ చేసేటువంటి ఉద్యమాలలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గా పూర్తిగా మొదటి నుంచి ఈ ఉద్యమంలో కలిసి వస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ అమలు విషయంలో కూడా అన్న పేర్కొన్నటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. దానికి కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గా పూర్తిగా మద్దతు ఇస్తూనే మేము మా వైపు నుంచి అన్నకు రేపు జర్నలిస్టుల సంఘీభావ సభ కూడా ఒకటి పెట్టాలనుకుంటా ఉన్నాం. ఆ సభలో ఒక 5 డప్పులను కూడా నేను మా యూనియన్ వైపున అన్నకు బహుకరించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇందులో మీ అడుగులు అడిగేస్తాం, మీ గొంతుమైతాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అన్ని వర్గాలను కదిలించి ఉద్యమాన్ని జరిపి తెలంగాణను తీసుకురావడంలో తెలంగాణ జర్నలిస్టుగా ఎంతైతే ప్రధాన పాత్ర భూమిక పోషించినమో, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు మీరు చేసేటువంటి అన్ని పోరాటాల్లో కూడా మీతో పాటు పాల్పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.